చెప్పండి. అక్కడ కదా పైన లీక్ అవుతుంది సార్. ఏ కేసు ఎక్కడ ఉంది? ఈ రెండింటికి మైండ్ చేస్తారు. ఆ రెండు చెట్లకి ఉపయోగపడుతుంది నడువు పెట్టింది. ఇప్పుడు ఈ సిస్టమ్ అందుకని మెట్లు పైకి క్లీనింగ్ కూడా చేయకపోవడం. వాటర్ అంటే ఇప్పుడు ఈసారి చేసినప్పుడు కూడా పైన నీట్గా ఒక వైపు వాల్ పెట్టి బయటికి నీళ్ళు వచ్చేటట్టు పెట్టుకోవాలి. పైన కూడా మనం ఫ్లోరింగ్ లాగి వాళ్ళకు వైపు పెడితే నీరు నిలబడకుండా వచ్చేస్తే మీకు ఓకే. లేదంటే కొలే ఇస్తారా? 32వ వార్డు 32వ వార్డు జాంపేట ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది ఫిష్ మార్కెట్కి ఒక హబ్. దశాబ్దాలుగా వ్యాపారం చేసుకుంటున్నారు. ఇవన్నీ నిర్మాణం జరిగి అలాగా కాస్త శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. నేను పదే పదే చెప్తాను, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏది కావాలో అదే చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఎండాకాలం కూడా బాగానే ఉంది. వర్షాకాలం వచ్చే టైంకి స్లాబులు లీక్ అయిపోతున్నాయి, నీరు కింద కారుతూ ఉంది. వీళ్ళు వచ్చిన కస్టమర్లనే చూసుకోవాలా, లేకపోతే పైనుంచి నీరు కారుతుంటే గొడిగెట్టుకొని కూర్చోవాలా? ఇది మా ఇన్ఛార్జ్ గారు తెలియచేయడం. సుమారు 6 నెలలు పట్టింది అసలు ఏ విధంగా చేద్దాం అన్నది. ఈరోజు 22 లక్షలతోటి జాంపేట ఫిష్ మార్కెట్లో అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం స్లాబులు రిపేర్లు చేస్తాం. ఫ్లోరింగ్ కూడా డ్రైనేజ్ సరిగ్గా బయటికి వెళ్ళకపోతే ఎక్కడెక్కడ నిలవబడిపోతే కష్టం. ఆ ఫ్లోరింగ్ రిపేర్ చేస్తాం. పైన జిఐ షెడ్ ఉంది, దాన్ని రిపేర్ చేసి పెయింటింగ్ చేసి ఫ్లోరింగ్ కూడా సరిచేసి వాళ్ళకి ఈ 2 స్లాబుల మధ్యలో ఉన్న స్పేస్లో పైకి వెళ్ళడానికి ఇప్పుడు దాకా అవకాశం లేదు. నిచ్చినేసుకొని పైకి వెళ్ళి శుభ్రం చేసేది. అలా కాకుండా పైకి చుట్టూ గోడ కట్టి పెట్టగోడ పైన క్లీన్ చేసుకోవడానికి వెళ్ళడానికి కూడా మెట్లు వేయించే అవకాశం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఈ 22 లక్షలతో పాటు ఈ వార్డులో మాకు ఎన్నికల సమయం నుంచి కూడా గత 5 సంవత్సరాలు కూడా ఒకటే అడిగాం. చాలా మెయిన్ రోడ్ అది, బాలయోగి స్ట్రీట్ చాలా పెద్దది. గత 5 సంవత్సరాలు కూడా అడుగుతూనే ఉన్నాం. ఎందుకంటే జాంపేట ఈ వీధులు చాలా చిన్నవి ఉంటాయి, నివసించే సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. పట్టించుకోలే. ఈరోజు బాలయోగి స్ట్రీట్లో నివసిస్తున్న వారందరికీ శుభవార్త. 33 లక్షలతోటి మీ రోడ్లు డ్రైన్లు శాంక్షన్ చేయించాం. మా శానిటేషన్ సిబ్బంది కూడా చప్పట్లు కొడుతున్నారు. ముందు కంప్లైంట్లు ఎక్కువ పెట్టిందే వాళ్ళు. రోడ్ ఎలా ఉంది, డ్రైన్ ఎంత ఉంది, నేను ఎలా క్లీన్ చేసేది అని బాధపడేవారు పారిశుధ్య కార్మికులు. వాళ్ళందరికీ కూడా శుభవార్త. వచ్చే 15-20 రోజుల్లోనే 450 మీటర్లు రోడ్డు, 900 మీటర్లు డ్రైన్, ఇరువైపులా డ్రైన్ కొత్తది నిర్మాణం చేయబోతున్నాం అని కూడా తెలియజేస్తూ, దాంతోపాటు ఇంకా దేవి చౌక్ జాంపేట దగ్గర కల్వట్లు, చిన్న చిన్న డ్రైన్స్ ఇవన్నీ కలిపి మొత్తంగా 70 లక్షల పనులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించుకోబోతున్నామని కూడా 32వ వార్డు ప్రజలకి శుభవార్త తెలియచేస్తూ ఇది ఒక 22 లక్షలు. మొత్తంగా ₹1 కోటి 2 నెలల్లో ఈ వార్డులో చేస్తున్నామని కూటమి ప్రభుత్వం తరఫున గర్వంగా చెప్తా ఉన్నాం. గతంలో వినే నాయకుడే ఉండుంటే గత 5-6 సంవత్సరాలుగా ఈ బాలయోగి స్ట్రీట్లో ఉన్న డ్రైన్లు రోడ్లు ఎందుకు వేయలేదు? కారణం చెప్పమంటారా? 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీ నెగ్గుతుంది.
ఈవిడ కార్పొరేటర్గా. 2019లో భవానీ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. 2024లో ఎంత వచ్చిందండి? 1200 మెజార్టీ. కాబట్టి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వీళ్ళు జనసేన వాళ్ళు, మేము ఎందుకు అక్కడ రోడ్లు వేయాలి? కానీ ఈరోజు మేము చేస్తున్న దాంట్లో వైసీపీ వాళ్ళు నివసిస్తున్నా, రోడ్లు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి అన్నది అందరికీ అంకితంగా చేయడమే నాయకుడు ఒక లక్షణం. మేము చేస్తున్నాం. ఇది కూడా ప్రజలు తెలుసుకోవాలని తెలియచేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇది మొత్తం 3 సెట్లు ఉన్నాయి, 3 రిపేర్లో ఉన్నాయి. స్లాబ్లు నీరు కారిపోతుంది, బాల ఈ పైన చుట్టూ పెట్టగోడ కట్టి పైన ఫ్లోరింగ్ చేసి ఈ 2 స్లాబుల మధ్యన పైకి వెళ్ళి తుడుచుకోవడానికి వీలుగా ఉండేటట్లు మెట్లు వేసి, ఎక్కడైతే లీకులు ఉన్నాయో డ్రైనేజీలు అన్నీ సరిచేసి, ఆ జిఐ షెడ్ కూడా పైన రిపేర్ ఉంది, అది రిపేర్ చేసి పెయింట్లు వేసి అప్పు చెప్తారు. సుమారు 22 లక్షలతోటి పనులు ప్రారంభిస్తున్నాం. అది మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చేస్తున్న పనులు. ఆ పైన ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. ముందు కొబ్బరికాయ కొట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాతి అంశం నేను మాట్లాడతాను. ద్వారపార్సం దగ్గర రెడ్డిమణి గారు నేను వచ్చి మాట్లాడతాను. ఒకసారి రెడీ. ఇప్పుడు అందరినీ ఇలా వచ్చే మన ముందుకి మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ